సముద్రం మధ్యలో దొరికిన ఒక పడవ. అందులో భోజనం వేడిగా ఉంది. వస్తువులు పదిలంగా ఉన్నాయి. కానీ ఒక్క మనిషి కూడా లేరు. దీని పేరు మేరీ సెలెస్ట్. 1872లో జరిగిన ఒక భయంకరమైన రియల్ లైఫ్ మిస్టరీ. కెప్టెన్, అతని భార్య, చిన్న కూతురు మరియు 7 మంది నావికులతో ఈ షిప్ ప్రయాణం మొదలుపెట్టింది. కానీ సరిగ్గా నెల రోజుల తర్వాత అట్లాంటిక్ మహాసముద్రంలో ఒంటరిగా తేలుతూ కనిపించింది. వేరే నావికులు లోపలికి వెళ్లి చూస్తే ఎవరికీ ఏమీ కాలేదు. దొంగలు దాడి చేయలేదు. ఒక చిన్న ప్రాణరక్షణ పడవ తప్ప వాళ్ళ బట్టలు, డబ్బులు అన్నీ అక్కడే ఉన్నాయి. మరి వాళ్ళంతా ఏమయ్యారు? సముద్రపు రాక్షసి మింగేసిందా? ఆత్మలేమైనా చేశాయా? లేదా గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారా? దాదాపు 150 ఏళ్లవుతున్నా ఆ షిప్లో ఉన్న ఆ 10 మంది ఏమయ్యారో ఇప్పటికీ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం అక్కడ ఒక భయంకరమైన తప్పు జరిగిందని అనుమానిస్తున్నారు. అసలు ఆ రోజు సముద్రంలో ఏం జరిగిందో, ఆ మిస్టరీ వెనక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెంటనే మన తెలుగు AI వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిస్టరీ స్ట్రీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.